అప్పుడు మృతుల్లోంచి క్రీస్తు లేవటం వల్ల జీవంతో కూడిన నిరీక్షణ కలిగింది, మరణం మీద జయం వచ్చింది. ఈరోజు ఇవన్నీ నిజమేనా? అవును. క్రీస్తు గురించి సత్యం మీలో ఉంటే, ఆయన చనిపోయింది నా కొరకనే సత్యం, చనిపోయాడనే సత్యం ఊళ్ళో అందరికీ తెలుసు. నా కొరకే చచ్చిపోయాడనేది క్రీస్తు పెట్టి చెప్పేటటువంటి సత్యం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిస్థితులు కాదు అని చెప్తాయి. నీ జీవితంలో నువ్వు జీవించే విధానం, నీ క్రియలు సాక్ష్యం చెప్తాయి. నువ్వు క్రీస్తుకు సంబంధించిన దాన్ని కాదని చెప్తాయి. కానీ ఈ పరిస్థితుల్లో నేను ఉన్నప్పటికీ నశించిన దాన్ని రక్షించడానికి ప్రభు వచ్చాడు. అలాంటి పాపను రక్షించడానికి వచ్చాడు. నా పరిస్థితి కాకుండా రక్షించడానికి వచ్చాడు అనే సత్యం నీలో ఉంటే, రాత్రి ఒక అబ్బాయికి ఎంతో మాట్లాడాలని మాట. ఎన్నో పరిస్థితులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, నేను నమ్ముకొని బాప్తిజం తీసుకోవాలి, కానీ నా పరిస్థితులు బాగాలేదనుకుంటున్నాడు. అనారోగ్యంగా ఉన్నవాడికి డాక్టర్ యేసు ప్రభు నీ పాపాలు క్షమించేసి వదిలేస్తాడా? నిన్ను క్షమించడమే కాదు, నిన్ను రక్షిస్తాడు, నీ జీవితాన్ని బాగు చేస్తాడు.